Dear friends, welcome to my channel. Today we are going to solve the second question of our series. The question is I am used to take tea. ఈ సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉంది అని కనుక్కోవాలి. దానికంటే ముందు ఈ వర్డ్ను గమనించండి. యూజ్డ్ టు. యూజ్డ్ టు రెండు విధాలుగా ఉపయోగిస్తాం. ఒకటి మోడల్ వర్బ్ లాగా, ఎప్పుడైతే యూజ్ టును మోడల్ వర్బ్ లాగా యూజ్ చేస్తామో ఇది పాస్ట్ హ్యాబిట్ను తెలియజేస్తుంది. పాస్ట్ హ్యాబిట్. ఫర్ ఎగ్జాంపుల్, I used to take coffee in my childhood. అంటే నేను చిన్నప్పుడు కాఫీ తీసుకునేవాడిని అన్న మీనింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు తీసుకోవడం లేదని అర్థం. ఇంకొక యూజ్ టు అన్నది అడ్జెక్టివ్ లాగా ఉపయోగిస్తాం. ఎలా ఒకసారి చూస్తే మనం ఈ సెంటెన్స్లో ఐ ఆమ్ యూజ్ టు టేక్ టీ అని ఉంది. ఎప్పుడైతే మనము ఈ అడ్జెక్టివ్ లాగా యూజ్ చేస్తామో అప్పుడు కామన్గా ఉన్న ఈ టు యూజ్ టులో ఈ టు వచ్చేసి ప్రిపోజిషన్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న టు ఇన్ఫినిటివ్ లాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫినిటివ్ అంటే టు ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఈ రెండు విషయాలు జాగ్రత్తగా మనము తెలుసుకుంటే ఈ క్వశ్చన్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగంటే ఐ అన్నది సబ్జెక్ట్, యామ్ లింకింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్ తర్వాత ఏ పార్ట్ అయితే వస్తుందో ఇది కంప్లీట్గా కాంప్లిమెంట్ అని మనం పిలుస్తాం. కాంప్లిమెంట్ అని పిలుస్తాం. మరి కాంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ దేనికి ఉందంటారు? నౌన్కి కానీ అడ్జెక్టివ్ కానీ. ఇక్కడ యూజ్ టు తర్వాత ఇక్కడ చెప్పుకుందాం. ఎప్పుడైతే యూజ్ టు అన్నది మోడల్ వర్బ్ లాగా యూజ్ చేస్తామో, ఇక్కడ గమనించారు మీరు, మోడల్ వర్బ్ లాగా యూజ్ చేస్తున్నామో దాని తర్వాత ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకున్నాము. ఇక్కడ యూజ్ టు ఎప్పుడైతే అడ్జెక్టివ్ లాగా ఉపయోగపడుతుందో దాని యూసేజ్ ఏంటి? అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనము ఒక హ్యాబిట్కు లోన్ కావడం, అకస్టమ్డ్ టు అన్న మీనింగ్ వస్తుంది. అకస్టమ్డ్ టు అన్న మీనింగ్ వస్తుంది అంటే ప్రెజెంట్ హ్యాబిట్. ఇక్కడ ఐ ఆమ్ యూజ్డ్ టు టేక్ టీ అన్నది మిస్టేక్ ఎక్కడ కనుక్కుంటున్నాం మనము? ఈ ప్రిపోజిషన్ లాగా ఉపయోగపడే టు ఇక్కడ ఉంది. ఈ టు వచ్చేసి ఇన్ఫినిటివ్ కాదు. ఇన్ఫినిటివ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫామ్ ఏ విధంగా వాడామో ప్రిపోజిషన్ వచ్చినప్పుడు ఏం వాడాలి? ప్రీవియస్గా చెప్పుకున్నాం మనం. ప్రిపోజిషన్ టేక్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. ప్రిపోజిషన్ ఎక్కడైతే వస్తుందో
తర్వాత తన ఓన్ ఆబ్జెక్ట్ను తీసుకుంటుంది. ఆబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ దేనికి ఉంది? నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఉంది. ఈ సెంటెన్స్ చూసినట్లయితే ఈ ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదు. మరి ఈ వర్బ్ని ఏ విధంగా మార్చాలి? నౌన్ లాగా మార్చాలి. మరి నౌన్ లాగా మార్చాలంటే మనకి ఏ ఆప్షన్ ఉంది? ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ మనము యూజ్ చేయాలి. వాట్ ఈస్ ద ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టేక్? ఇట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్. ఎప్పుడైతే మనము ఈ వర్బ్ను నౌన్ లాగా మార్చామో అది ఫోర్త్ ఫామ్లో వచ్చేసింది, టేకింగ్ అని పిలుస్తున్నాము. దీనికి ఒక పేరు ఉందన్నమాట. నాన్ ఫైనైట్ వర్బ్స్లో ఐఎన్జి ఫామ్తో వచ్చి నౌన్ లాగా పనిచేస్తూ ఉంటే దాన్ని మనము జిరెండ్ అని పిలుస్తాము. ఇది వచ్చేసి జిరెండ్. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయ్యింది. ఎలా? ఐ ఆమ్ యూజ్ టు టేకింగ్ టీ అంటే అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఈ అలవాటు నాకు వచ్చేసింది. ఏంటది? టీ తాగేది. సో ఈ టూ సెంటెన్సెస్లో డిఫరెన్స్ ఒకసారి చూడండి. ఐ యూజ్ టు టేక్ కాఫీ ఇన్ మై చైల్డ్హుడ్. చిన్నప్పుడు కాఫీ తాగేవాడిని, కానీ ఇప్పుడు ఐ ఆమ్ యూజ్ టు టేకింగ్ టీ. అట్ ప్రెజెంట్ నేను ఈ హ్యాబిట్కు లోనయ్యాను అని చెప్పడం జరుగుతుంటుంది. సో ఈజీగా మనము కాన్సెప్ట్ ఎప్పుడైతే తెలుస్తుందో ఈ స్పాటింగ్ ద ఎర్రర్ అన్నది చాలా ఈజీగా మనకు మారుతుంది. జస్ట్ ఆన్సర్ చెప్పేయడం కాదు, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ రెండు విషయాలు జాగ్రత్తగా మనము కనుక్కున్నట్లయితే మనము కాన్సెప్ట్తో పాటు ప్రాబ్లమ్ను కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగున్నారు. సో even if you have any doubts till now, you can comment in the comment section. Thank you for watching me.